వెల్కమ్ టు హెల్త్ టైమ్. 1 ఇయర్గా కరోనా తప్పితే ఇంకొక ఆరోగ్య సమస్య లేనట్లుగా ఆలోచిస్తున్నాం, భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. అంతకన్నా భయంకరమైన ఆరోగ్య సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాటి డెత్ రేటు చాలా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా హార్ట్ అటాక్స్. అప్పుడు దాకా మన మధ్యలో ఉన్న ఒక వ్యక్తి హార్ట్ అటాక్కి గురై మరణించడం చూస్తూనే ఉన్నాం. మరి హార్ట్ అటాక్స్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? హార్ట్ ప్రాబ్లమ్స్ మ్యాన్ మేడ్ డిసీజెసా? లైఫ్ స్టైల్ చేంజెస్తో ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు, ఎంతవరకు కంట్రోల్లో పెట్టచ్చు? వంశపారంపరంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఆహారపరమైన కేర్ ఎలా ఉండాలి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. విరించి అండ్ ఇండో యుఎస్ హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. హార్ట్ ప్రాబ్లమ్స్ మ్యాన్ మేడ్ డిసీజెస్ మోస్ట్లీ అని అంటుంటారు కదండి. అంటే ఎక్కువగా వంశపారంపర్యంగా ఉండడం కూడా చూస్తుంటాం. బాగా కేర్ తీసుకున్న వాళ్ళు కూడా గురవుతుంటారు. దీని గురించి మీరు ఎట్లా జనరలైజ్ చేస్తారు? వంశపారంపర్యంగా రావడం అనేది కొంతమంది పేషెంట్స్లో ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో ఏదో ఒక నోన్ రీజన్ ఉంటుందండి. డయాబెటీస్ ఉండడం కానీ, హై బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, మానసిక ఒత్తిడికి గురి కావడం, ఇట్లాంటివన్నీ చాలా కామన్గా ఉన్న కారణాలన్నమాట. అందుచేత వంశపారంపర్యానికి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఓన్లీ కొంతమంది పేషెంట్స్లోనే ఏ రకమైన నోన్ రీజన్ లేకుండా ఇట్లాగా ఫ్యామిలియల్గా వచ్చేది ఉంటుంది. చాలా అన్యూజువల్ కేసెస్లోనే అది. అఫ్కోర్స్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉండడం కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటుంది. అదే ఉన్న వాళ్ళల్లో అందరికీ రావచ్చు, అది ఒక పాసిబిలిటీ ఉంది. బట్ అవి కూడా అన్యూజువల్ కేసెస్. హోమోజైగస్ ఎల్డిఎల్ ఎలివేషన్ అంటారు. సో అది అన్యూజువల్ కేసెస్లోకి వస్తాయి. కోర్స్ దీని గురించి అవేర్నెస్ అంతగా లేదు, ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది దీని మీద. మనం అందరు పేషెంట్స్కి కొలెస్ట్రాల్ చెక్ చేయడం, ఎల్డిఎల్ చెక్ చేయడం, పేషెంట్గా వచ్చిన ఒక వ్యక్తి యొక్క బంధువులకి, బ్రదర్స్ సిస్టర్స్కి చెక్ చేయడం, పిల్లలకి చెక్ చేయడం, కొలెస్ట్రాల్ ఇవి చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటారు. ఇది ఇంపార్టెంట్ అనేది కాదని లేదు, కానీ ఇది ఒక లెస్ కామన్ కాజ్. మోర్ కామన్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్మోకింగ్ ఒకటి, వీటి వల్ల ఎక్కువ వస్తుంది. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్లో పెట్టచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే మెయిన్గా ఫుడ్డే కదండి, ఆహారపరమైన జాగ్రత్తలు కదా. నవేడేస్ రకరకాల డైట్స్ చూస్తున్నాం, మెడిటేరియన్ డైట్ అని, ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ అని. అసలు డైట్ గురించి మీరు ఏం చెప్తారు? మెడిటరేనియన్ డైట్ అనేది ఇట్ ఈస్ వర్త్ టాకింగ్. ఇప్పుడు మెడిటరేనియన్ సీ అని ఉంది, యూరప్కి ఆఫ్రికాకి మధ్యలో ఉన్నది. ఈ మెడిటరేనియన్ సీకి చుట్టూ ఒక 16 కంట్రీస్ ఉన్నాయి. ఈ 16 కంట్రీస్లో వీళ్ళు డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కామన్ ఏంటంటే మెడిటరేనియన్ డైట్. మెడిటరేనియన్ డైట్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇందులో బేసికల్గా వీళ్ళు ఏంటంటే చాలా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్ తీసుకుంటారు, నట్స్ తింటారు. వీటి వల్ల వీళ్ళకి గుండె జబ్బులు తక్కువగా ఉన్నాయని ఫీలింగ్ అనమాట. లాన్స్ హార్ట్ స్టడీ అని ఒకటి ఉంది. ఇది ఒక స్టడీ కండక్ట్ చేశారు ఫ్రాన్స్లో. చాలా డిఫరెన్స్ వస్తుంది ఈ డైట్ తోటి. ఈ డైట్ తిన్న వాళ్ళకి, తినని వాళ్ళకి మధ్యన హార్ట్ డిసీజ్ యొక్క డిఫరెన్స్ ఆల్మోస్ట్ 7 times డిఫరెన్స్ ఉంది. సో మెడిటరేనియన్ డైట్ అనేది ఇప్పుడు మోరార్లెస్ యాక్సెప్టెడ్. ఏంటంటే ఇది తినే వాళ్ళకి ఇది మంచిది అని చెప్పి. అంటే ఫిష్ అండ్ నట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వీటి మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం. డైరీ ప్రోడక్ట్స్ చాలా తక్కువ. ఓకే, యా. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని, మెడిటరేనియన్ డైట్ని మనం ఒకసారిగా చూడకూడదు. ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి చెప్తాను. ఒక్క కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. గణపతి గారు నమస్తే, చెప్పండి. నేను 5 సంవత్సరాలు అయింది సార్ స్టంట్ వేయించుకుని. ఓకే, అలాంటి కొంచెం ఏదైనా వర్క్ చేసుకున్నా. నా వయసు వచ్చి 40 సంవత్సరాలండి. హలో, చెప్పండి. నా పేరు గణపతిరావు సార్. విన్నాను. స్టంట్ వేయించుకుని 5 సంవత్సరాలు అయింది సార్. ఓకే, బాగా నీరసం వచ్చేస్తుంది సార్. ఏం పని చేస్తారు మీరు? అంటే ఒక 2 గంటలు బాగా రెస్ట్ తీసుకున్నాను, కానీ మళ్ళీ నీరసం తగ్గట్లేదు సార్. ఏం పని చేస్తారు మీరు? నేను ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటానండి. ఫ్రూట్ షాప్. మీకు పెద్ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు. మీరు స్మోకింగ్ చేసేవారా పూర్వము? లేదు సార్, స్మోకింగ్ అలవాటు లేదండి. షుగర్ ఉందా మీకు? షుగర్ లేదు సార్. షుగర్ కానీ బీపీ కానీ లేదు సార్. మీకు చాలా తక్కువ వయసులోనే వచ్చిందని చెప్పాలి. మీకు బహుశా బాడీకి ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు. మీకు ఇప్పుడు మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని నేను అనుకోను. మీరు రెగ్యులర్గా 1 hour వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ సరిగ్గా చేయట్లేదు సార్. వాకింగ్ అంటే ఇదివరకు బాగా ఎక్కువ వర్క్ చేసుకోండి, మామూలుగా లేబర్ వర్క్ అని చేసేవాడిని. సరే, కారణం మనం ఇంత చిన్న బ్రీఫ్ దీంట్లో కనిపెట్టలేము. బట్ మీరు బేసికల్గా చేయాల్సింది ఏంటంటే
మీరు తప్పనిసరిగా రోజు కొంత వ్యాయామం చేయండి. మీకు సింపుల్ వ్యాయామం ఏంటంటే రోజు ఒక 1 అవర్ సేపు నడవడం. మీకు ఒకవేళ నడుస్తున్నప్పుడు కొంచెం ఆయాసం వచ్చిందంటే 1 నిమిషం అక్కడ ఆగి మళ్ళీ నడవండి. బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్ హార్ట్ ప్రాబ్లం రావడానికి. ఓకే, అంటే బాగా నీరసం వచ్చేసి అసలు ఏ పని చేయలేను సార్. ఒక 1 అవర్ పడుకుంటేనే కానీ మళ్ళీ చేయలేనండి అంత పని. అది మీరు మొత్తం పరీక్షలు చేయించుకుంటే కానీ మనం అన్నీ చెప్పలేము. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఒకసారి సీనియర్ డాక్టర్ ఎవరికైనా చూపించుకోండి. ఓకే, ఈసీజీ ఎకో ఇవన్నీ అన్నీ చేస్తే చేయండి. బ్లడ్ టెస్ట్ కూడా చేయండి. కడప నుంచి శివ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, నాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ గుండె కింద అంటే బర్రెముకల దగ్గర తిమ్మిరిగా అనిపిస్తుంది సార్ ప్రతిరోజు. అదేదన్నా హార్ట్ డిసీజ్ ఉంటుందా? అట్లా అనిపించట్లేదండి. మీరు మామూలుగా ఏం వర్క్ చేస్తారు? ఏం లేదు సార్, నేను మాకు షాప్ ఉంది. ఓకే, కూర్చొనే ఉంటాను ఎక్కువగా నేను. మీకు బాడీకి ఏమి ఎక్సర్సైజ్ ఉండదా? ఎక్కువ దూరం నడవడం అట్లా ఉండదా? ఏముండదు సార్, అంటే నడిచేది ఉంటుంది జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ డైలీ. ఓకే, ఇంటి దగ్గర నుంచి షాప్ వరకు. నడిచినప్పుడు వస్తుందా? వేరే పని ఏముండదు. నడిచినప్పుడు వస్తుందా ఈ రకమైన? లేదు, కూర్చున్నప్పుడే ఎక్కువగా వస్తుంది. తిమ్మిరిగా అది గుండె కింద బర్రెముకల దగ్గర. నాకు అర్థమైంది. మీరు చెప్పేది హార్ట్కి సంబంధించిన కంప్లైంట్ లాగా అనిపించట్లేదండి. ఓకే, మీరు మామూలుగా ఒకసారి చెకప్ చేయించుకోవచ్చు. మీకు కొంత వయసు వచ్చింది కాబట్టి ఈసీజీ ఎకో ట్రెడ్మిల్ అవి చేయండి. బట్ ఇప్పుడు మీరు చెప్పేది అయితే హార్ట్కి సంబంధించినలా అనిపించట్లేదు. ఓకే, ఓకే, ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి మీరు చెప్పబోతున్నారండి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక పెద్ద ఇష్యూ అండి మొత్తం ప్రపంచం అంతా, ఇండియాలో పర్టికులర్గా. ఎందుకంటే ఇండియాలో ఈ ఆయిల్స్ రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు యూజ్ చేస్తారు, రోడ్ సైడ్ వెండర్స్ కూడా యూజ్ చేస్తారు. ఈ ఓవర్ హీటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ మాలిక్యూల్ యొక్క ఓరియంటేషన్ మారుతుంది. సో సిస్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ట్రాన్స్ అయినప్పుడు ఏం చేస్తుందంటే అది బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం, ఎథెరోస్క్లెరోసిస్కి దారి తీయడం చేస్తుంది. అందుచేత ఏం చెప్తామంటే WHO కూడా చెప్తుంది, ఇండియన్ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసిందంటే 2022 అంటే ఇంకా 1 ఇయర్లో ఇండియాలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి డిసైడ్ చేశారు. ఇది అచీవ్ చేయడం అంత ఈజీ కాదు, కానీ ఏదో ఒక డెడ్ లైన్ ఉండాలి కాబట్టి అట్లా చెప్పారు. ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఇండియా బై 2022 అనేది ఒక గోల్. అంటే ఏవైనా డీప్ ఫ్రై చేయడం అనేది మానేస్తే బెటర్. ఫ్రై చేయడం అనేది చాలా పొరపాటు. రిపీట్ యూజ్ చేయడం అనేది పొరపాటు. తర్వాత బేకరీ ప్రొడక్ట్స్లో కూడా కొంతవరకు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. కొన్ని మీట్స్లో కూడా ఉంటుంది. కానీ మెయిన్గా ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చేవి ఎందులో అంటే పార్షియల్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్, సఫోలా ఆయిల్ వీటిలో ఏం చేస్తారంటే దాన్ని పార్షియలీ హైడ్రోజనేట్ చేస్తారు. ఇంతకు మునుపు డాల్డా అని వచ్చేది, ఇప్పుడు రావట్లేదు అనుకుంటాను. ఈ డాల్డా అనేది ఒక చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నమాట. ఆయిల్ని దాన్ని సొలిడిఫై చేయడానికి దాన్ని పార్షియల్గా హైడ్రోజనేషన్ చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ పట్టుకొస్తాయి. అంతేకాకుండా ఈ రిపీటెడ్ యూజ్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఏదైతే మనం స్ట్రీట్ వెండర్స్ దగ్గర చూస్తామో, రోడ్ సైడ్ ఎంతమంది తింటారో మీకు నేను చెప్పక్కర్లేదు. వెరీ కామన్ ఇన్ హైదరాబాద్, ఇండియా, ఎవ్రీవేర్. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఆ ఆయిల్ని పారబోయారు, దాన్ని రీయూజ్ చేస్తారు. రీయూజ్ చేసేసరికి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా హానికరం. అంటే ఆటోమేటిక్గా మనం గెస్ చేయొచ్చు, ఆయిల్ ఎప్పుడైతే హెవీగా థిక్గా కనిపిస్తుందో అది కొంచెం డేంజరస్ బాడీకి. అంటే రిపీటెడ్గా యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఉన్నప్పుడు ఆయిల్ కూడా డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కదా, థిక్నెస్ కూడా ఎక్కువ హెవీగా అనిపిస్తుంది. నేను అది చెప్పలేను దానికి ఆన్సర్. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి రిపీట్ యూజ్ చేస్తే. రిపీట్ యూజ్ చేయడం అనేది అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అనమాట. అంటే కొంతమంది గానుగ దగ్గర పట్టించడం బెటర్ అనుకుంటారా? అదేమన్నా సజెస్ట్ చేస్తారా? నేను అట్లా సజెస్ట్ చేయలేను. కానీ ఆయిల్స్లో ఏవి మంచివో నేను ఏవి యూజ్ చేయొచ్చో చెప్తాను. ఒకటే ఆయిల్ యూజ్ చేయడం అవసరం లేదండి. ఆయిల్స్ని ఇంట్లో మనం కుకింగ్ చేసేటప్పుడు మారుస్తూ ఉండడం మంచిది. ఒక 2-3 రకాల ఆయిల్స్ పెట్టుకొని, గ్రౌండ్ నట్ ఆయిల్, తర్వాత మస్టర్డ్ ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్. ఇందాక నేను చెప్పబోయే దాంట్లో ఒకటి మర్చిపోయాం ఏంటంటే ఈ మెడిటరేనియన్ కంట్రీస్లో కామన్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు. అందుచేత ఏంటంటే ఈ ఆలివ్ ఆయిల్ వల్ల వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆలివ్ ఆయిల్ యూజ్ చేయగలిగితే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బికాజ్ మోస్ట్లీ ఇంపోర్టెడ్ కాబట్టి, బట్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆయిల్. గ్రౌండ్ నట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్తో ఇష్యూ ఏంటంటే ఒక రకమైన స్మెల్ ఉంటుంది, చాలామంది యూజ్ చేయరు. బట్ ఇవన్నీ కూడా చాలా మంచివి. రైస్ బ్రాన్ ఆయిల్ ఆల్సో, నువ్వుల నూనె కూడా. ఇవి ఆయిల్స్ ఒకటే ఆయిల్ యూజ్ చేయకుండా మారుస్తూ ఉండడం కూడా చాలా మంచిది అంటారు. లిమిటెడ్ క్వాంటిటీలోనే యూజ్ చేయడం మంచిది. కొంతమంది మిక్స్ చేసి ఒక బాటిల్లో పోసి వాడుకోవడం బెటరా అనుకుంటారు, అది కరెక్టా? లేకపోతే అవసరం లేదు, మార్చచ్చు ఫ్రమ్ డే టు డే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేస్తే కూడా అందులో అన్నిట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా బాడీకి వస్తాయి. స్ట్రెస్ ఇదొకటి ఒక ఎనిమి అంటుంటారు హార్ట్కి. అసలు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి?
స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం అనేది చెప్పడం ఈజీ, ఫాలో అవ్వడం కష్టం. కానీ మనకు తెలిసిన కొన్ని పాయింట్స్ని మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఒకటేంటంటే ఎక్సర్సైజ్ అనేది స్ట్రెస్లోకి రాదు, కానీ ఎక్సర్సైజ్ అనేది ఈ టైంలోనే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్గా బాడీకి అనేకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ షుగర్ తగ్గుతుంది, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కాకుండా మిగతా స్ట్రెస్ రిడక్షన్ ఏంటంటే మెడిటేషన్, యోగా చేయడం. ఇది నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఇట్ ఇస్ నౌ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. యోగా చేస్తే మైల్డ్గా బీపీ తగ్గుతుంది. అంటే అందరు బీపీ పేషెంట్కి యోగా ఒకటి చేస్తే సరిపోదు, కానీ మైల్డ్ బీపీ ఉన్న వాళ్ళలో చాలామందికి ఓన్లీ యోగాతో తగ్గించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో యోగా అనేది ఒక ఇంపార్టెంట్ ఎడిషన్ టు అవర్ లైఫ్ స్టైల్. తర్వాత కొంత డేలో రెస్ట్ ఉండడం కూడా అవసరము. మినిమం 7 hours పడుకోవడం అవసరము, మినిమం 7 hours. తర్వాత వెకేషన్ అకేషనల్గా, అంటే ఏ రకమైన వర్క్ లేకుండా రిలాక్స్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. 24 గంటలు వర్క్ చేసి కంటిన్యూస్గా టార్గెట్స్ అని గంటలు పరిగెత్తే వాళ్ళకి గుండె జబ్బు, స్ట్రోక్ ఎక్కువగా వస్తాయనేది అందరికీ తెలిసిన వ్యవహారం. సో మనము మన హెల్త్ని మంచిగా ఉంచుకోవాలంటే బాడీకి ఎక్సర్సైజ్ ఎంత అవసరమో అదే టైంలో బాడీకి రిలాక్సేషన్, బాడీకి మైండ్కి ఇంపార్టెంట్గా రిలాక్సేషన్ చాలా అవసరం. ఓకే, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మీరు ఏమంటారు? అసలు అవి ఎంతవరకు తీసుకుంటే బెటర్? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక రకమైన పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లోకి వస్తుంది. మూఫా అంటారు. ఈ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో N3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక పార్ట్. N3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రధానంగా ఫిష్లోంచి వస్తుంది. వీటికి ఏంటంటే అఫ్కోర్స్ సింథటిక్గా తయారు చేయొచ్చు. ఇప్పుడు చాలా మటుకు మనకి మార్కెట్లో దొరికే N3 ఫ్యాటీ యాసిడ్స్ సింథటిక్గా చేసినవి, ఫిష్లోంచి తీసినవి కాదు. వీటిలో లినోలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ N3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే స్లైట్గా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది టు ఎన్ ఎక్స్టెంట్, అండ్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి. ఈ మధ్య ఒక రెడ్యూస్ ఇట్ ట్రయల్ అని ఒకటి పబ్లిష్ చేశారు. ఇందులో హై డోస్ ఆఫ్ N3 ఫ్యాటీ యాసిడ్స్ ఇచ్చి ఈ పేషెంట్స్కి హార్ట్ అటాక్ తగ్గడానికి చాలా హై రిస్క్ ఉంది, హై ఛాన్స్ ఉంది, అలాగే చనిపోవడానికి ఛాన్సెస్ కూడా తగ్గుతాయని క్లియర్గా ప్రూవ్ చేశారు. సో ఇవాళ మనము కార్డియాక్ పేషెంట్లందరికీ కూడా, బికాజ్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ న్యూట్రిస్యూటికల్, ఫార్మస్యూటికల్ కాదు, ఇచ్చే మెడిసిన్స్ అన్నిటితో పాటుగా ఈ హైడోస్ N3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇవ్వడం చాలా కరెక్ట్. అంటే యూ గట్ ఇనఫ్ ఎవిడెన్స్. ఇంతకు మునుపు మనకు అది ఒక అనుమానము, దానివల్ల బెనిఫిట్ వస్తుందని ఇవాళ అది నిర్ధారణ అయింది. ఓకే, యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్కి గురవడం లేకపోతే మరణానికి గురవడం అనేది ప్రధానమైన కారణం స్మోకింగ్ వల్లనే అంటుంటారు కదండి. తప్పకుండా. అంటే స్మోక్ చేసే వాళ్ళు ఎలాంటి, అంటే వాళ్ళు కొంచెం రూల్ అవుట్ చేసుకోవాల్సిన విషయాలు అంటే డెఫినెట్గా క్విట్ చేయాలి, అప్పటికి వదిలేసున్నా కానీ ఎఫెక్ట్ ఉంటుంది కదా పోస్ట్ స్మోకింగ్. స్మోకింగ్ మానడానికి ఎప్పుడు లేట్ కాదు. చాలామంది చాలా కాలంగా స్మోక్ చేసేదానికి ఇప్పుడు ఏం చేయాలంటారు, అది పొరపాటు. ఎనీ టైమ్ యూ స్టాప్ స్మోకింగ్, ది రిస్క్ టు ద పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్ట్ అటాక్, డెత్ కానీ ఇమీడియట్గా తగ్గడం మొదలవుతుంది. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఇట్ టు బికమ్ నార్మల్. సో స్మోకింగ్ అనేది మనం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా, ఏ ఫార్మ్ అయిన టొబాకో అయినా సరే మంచిది కాదు అని చెప్తాం. సో వీళ్ళు మీరు అన్నట్టుగా యంగ్స్టర్స్లో చాలాసార్లు ఏ కారణం లేకుండా హార్ట్ అటాక్ వచ్చింది అంటారు. వాళ్ళలో చాలామంది స్మోకర్స్ ఉంటారు. మేము చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాము, యంగ్ ఫెలో 25-30 years స్మోకింగ్ వల్ల మేజర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. స్మోకింగ్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇంత అంత కాదు సొసైటీకి. అన్ఫార్చునేట్గా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మట్టుకు స్మోకింగ్ తగ్గింది టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. ఇండియాలో తగ్గాల్సినంతగా తగ్గలేదు. పూర్వం కంటే తగ్గింది, కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది దీని మీద. ఓకే, ఇదొక కాంట్రవర్షియల్ ఇష్యూ. ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కూడా పేషెంట్స్, సరే స్మోకింగ్ వదిలేచ్చండి, ఆల్కహాల్ తీసుకోవచ్చా, దానివల్ల ఇంకా హార్ట్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది కదా అని కూడా అడుగుతుంటారు. దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఏదో గుండెకి చాలా లాభిస్తుందని అనుకోవడం పొరపాటండి. దానివల్ల అసలు ఇదంతా ఎలా వచ్చిందంటే చిన్న రైజ్ ఇన్ HDL ఉంటుంది. ఇప్పుడు మన లిపిడ్ ప్రొఫైల్లో HDL అని ఒకటి ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు, LDL, ట్రైగ్లిసరైడ్స్, HDL స్లైట్గా ఎలివేట్ అవుతుంది. కానీ దానివల్ల ఎంత బెనిఫిట్ అన్నది చాలా డౌట్ఫుల్. ఆల్కహాల్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ మజిల్ వీక్ అవుతుంది. సో అనేకమైన అనర్థాలు ఉన్నాయి. వీటి మధ్య ఒక చిన్న HDL అనేది పెరుగుతుందని చెప్పి మనము ఆల్కహాల్కి జై కొట్టడం కరెక్ట్ కాదు. ఆల్కహాల్ డెఫినెట్గా అది డిస్కరేజ్ చేయాల్సిందే. అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఆల్కహాల్ మీద గవర్నమెంట్స్ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. ఆల్కహాల్ రెడ్ వైన్ కొంతవరకు మంచిదే అంటారు కదా, అసలు దాంట్లో ఫ్యాక్టే లేదు. యాక్చువల్గా రెడ్ వైన్ కూడా ఒకటి వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వాస్ ఇందాక మెడిటరేనియన్ డైట్ అని నేను చెప్పాను కదా, దాంట్లో అది కూడా ఒక పార్ట్ రెడ్ వైన్. అయితే లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది,
ఇది అంటే ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ బాడీ, ఇట్స్ లైక్ కార్డియాలజీ సొసైటీ లాగా. వీళ్ళు ఏమంటారంటే ఇండియాలో రెడ్ వైన్ హ్యాబిట్ లేదు, మనం వీళ్ళకి ఇప్పుడు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు అని ఫీలింగ్. సో రెడ్ వైన్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది వెరీ మైల్డ్ బెనిఫిట్ యూ వుడ్ సే. ఓకే, ఒక కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ శశేంద్ర గారు. నమస్తే, చెప్పండి చెప్పండి. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే. యాక్చువల్లీ నాకు లాస్ట్ ఇయర్ మైల్డ్ ఎంఐ వచ్చింది. ఓకే. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. అప్పటి నుంచి ఆన్ మెడికేషన్ మీద ఉన్నాను. ఓకే. సో ఎంతవరకు మెడికేషన్ వరకు ఉండొచ్చు అనేది, అప్పుడు కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయింది లేడీలో. ఓకే. సో ఈఎఫ్ఆర్ వచ్చేసి ఆల్మోస్ట్ 60% వరకు ఉంది. ఓకే. ఎఫిషియన్సీ, హార్ట్ ఎఫిషియన్సీ, పంపింగ్ ఎఫిషియన్సీ. ఓకే. సో ఆన్ మెడికేషన్ మీద ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. అది ఎకోస్ప్రిన్ గోల్డ్ ఒకటి, దెన్ సరే, మందులు వాడుతున్నారు మీరు? మందులు వాడుతున్నాను. Okay. బట్ దీనికి స్టెంట్ కాకుండా మందుల మీద ఎంతవరకు నేను డిపెండ్ కావచ్చు? ఇప్పుడు మీకు వయసు ఎంత? నా వయసు 40 అండి. అప్పుడు మొదట మీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీకు యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉందని చెప్పారు. దానికి యాంజియోప్లాస్టీ ఏమైనా చేశారా, లేక మందులు ఒకటే వాడుకోమని చెప్పారా? మందులే వాడుతున్నాను. యాక్చువల్గా వాట్ హ్యాపెండ్, ఆ రోజు ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్ గా సండే అవడం వల్ల ఇమీడియట్ గా నాకు డాక్టర్ తో అవైలబుల్ దొరకలేదు. ఇమీడియట్ గా టెనెక్టోప్లస్ తోటి థ్రాంబోలైసిస్ జరిగింది. మీకు మంచిగా ట్రీట్మెంట్ చేశారు కరెక్ట్ గా టైం కి. మీకు చెప్తాను చూడండి, డయాబెటీస్ ఉందా మీకు? నాకు డయాబెటీస్ అలాంటి ఏం లేవు, బీపీ కూడా ఏం లేదండి. మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, హై డోస్ స్టాటిన్స్ యూజ్ చేయండి. మందులు ఎంతకాలం అన్న ప్రశ్న అడగకూడదు, మందులు మీకు ఎల్లకాలం ఉంటాయి. ఓకే. ఒకసారి తక్కువ వయసులో హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఎల్లకాలం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎకోస్ప్రిన్ గోల్డ్ అని చెప్పారు, దాంట్లో ఒక స్టాటిన్ ఉంటుంది. యాక్చువల్గా అందులో ఉండే డోస్ మీకు సరిపోదు. ఈ ఎకోస్ప్రిన్ గోల్డ్ అనే దాంట్లో 10 mg కానీ 20 mg కానీ ఉంటుంది స్టాటిన్. మీలాంటి వాళ్ళు 40 mg అయినా మినిమం ఎటర్వాస్టాటిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మందులు రెగ్యులర్గా వాడండి, అప్పుడప్పుడు కార్డియాలజిస్ట్కి చూపించుకోండి. హై బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ గుండెకి చేటు కలిగించేవని మీరు ప్రతిసారి చెప్తుంటారు. ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్స్ అవి చేయించుకుంటాలి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు? యా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టుగా ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు, బట్ హీ వాంట్స్ టు నో హౌ ఫ్రీక్వెంట్ చెకప్. ఎవ్రీ డే వాకింగ్ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెకప్ అండి. ఎందుకంటే రెగ్యులర్గా వాకింగ్ చేసేవాడికి సడన్గా ఛాతీ పట్టుకుంది, నొప్పి వచ్చింది, ఆయాసం వచ్చింది అంటే ఏదో ప్రాబ్లం మళ్ళీ వచ్చి ఉండడానికి అవకాశం ఉంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెకప్. ఇది కాకుండా ఎవ్రీ డయాబెటీస్ ఉంటే ఎవ్రీ 1 monthకి బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఉంటే వన్స్ ఇన్ ఏ మంత్ చెక్ చేయాలి. కొలెస్ట్రాల్ వన్స్ ఇన్ 3 months అట్లా చేయాలి. డాక్టర్ దగ్గరికి వన్స్ ఇన్ 6 months పోయి మొత్తం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడం బెటర్. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది థింగ్. ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఉమెన్లో హార్ట్ ప్రాబ్లమ్స్ మరింత సివియర్గా ఉంటాయి అంటారు, దాంట్లో నిజముందా? మరింత సివియర్గా ఉండవు. ఇప్పటికి కూడా మగవాళ్ళతో పోలిస్తే స్త్రీలలో హార్ట్ ప్రాబ్లం ఛాన్సెస్ తక్కువే. కానీ ఓన్లీ థింగ్ ఎస్, అది ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి బైపాస్ ఆపరేషన్ కానీ యాంజియోప్లాస్టీ కానీ చేసినప్పుడు వాళ్ళకి రిస్క్ స్లైట్గా హయ్యర్ ఉంటుంది మగవాళ్ళకంటే. అంటే ఇది ఇలా చెప్పడం నేను వీళ్ళెవరిని ట్రీట్మెంట్ చేయించుకోవద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కంపారిటివ్లీ వీళ్ళు ప్రొసీజర్స్ని తట్టుకునే శక్తి రిలేటివ్లీ లెస్ ఉంటుంది. తర్వాత ఈ మేనిఫెస్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ వచ్చినట్టు మగవాళ్ళకి వచ్చినట్టుగా సివియర్ పెయిన్ రాకపోవచ్చు, ఓన్లీ ఆయాసం రావచ్చు. లేడీస్లో పెద్దగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, వీళ్ళు ఊరికే ఏదో కంప్లైంట్ చెప్తూ ఉంటారని ఒక అపోహ జనరల్గా సొసైటీలో ఉంది. అందులో పార్షియల్ ట్రూత్ ఉంటుంది, బట్ పార్షియల్లీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. చాలాసార్లు వీళ్ళలో డయాగ్నోసిస్ మిస్ అవుతూ ఉంటారు డాక్టర్స్. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సీరియస్గా తీసుకోరు, పేషెంటే సీరియస్గా తీసుకోరు, నాకేం ఉండదులే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనము ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చెక్ చేయించుకోవడం మగవాళ్ళకి ఎంత అవసరమో స్త్రీలకు కూడా అంతే అవసరం. అంటే అలా పేసాడని మెనోపాజ్ దశలోనే కేర్ తీసుకోవడం కాకుండా ముందు నుంచి తీసుకోవాలి. ఇవాళ ఈ మెనోపాజ్ అనేది ఇప్పుడు అంత రిలవెంట్ కాదు. ఒకప్పుడు అది కరెక్ట్, యంగర్ లేడీస్లో రాదు, మెన్సెస్ ఉన్నంతసేపు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అనుకున్నారు, బట్ ఇవాళ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 reasons. ఒకటి, డయాబెటీస్ చాలా ఉధృతంగా ఉంది. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఈ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో మెన్స్ట్రుయేషన్ నుంచి అది పోతుంది. తర్వాత స్మోకింగ్ కూడా ఈవెన్ విమెన్లో చాలా ఎక్కువైంది పూర్వం కంటే. మే నాట్ అప్లై టు ఎవ్రీబడి, బట్ ఈ 2 కారణాల వల్ల ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఒకటి. సో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా అవసరం. ఓకేనండి డాక్టర్ శరత్ చంద్ర గారు, థ్యాంక్స్.
డాక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, వెకేషన్ అకేషనల్గా ఉండాలని, అంతేగాని ఎక్సర్సైజ్ మాత్రం కానే కాదు, ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా చేయాలని ఆయన స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ని దూరంగా ఉంచాలంటే ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, హెల్దీ డైట్, అన్ని రకాల ఆయిల్స్ లిమిట్గా వాడడం, ఆలివ్ ఆయిల్ కొంచెం ఎక్కువగా వాడడం ఇంపార్టెంట్ అని డాక్టర్ శరత్చంద్ర గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.